అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్‌లో అంటే ఉన్న పలంగా నేను ఏ బిజినెస్ స్టార్ట్ చేయాలని చెప్పేసి అడిగాను. నాకు నాలెడ్జ్ చూసి రాగి మాల్ట్ బిజినెస్ స్టార్ట్ చేయండి. వేసవిలో బెస్ట్ డ్రింక్. నేమ్ కూడా అదే పెట్టేసింది. ఓకే. వేసవిలో బెస్ట్ డ్రింక్ రాగి మాల్ట్ పెట్టండి అని చెప్పి స్టార్టింగ్ ప్రైజ్ ₹10 పెట్టాను మేడం. ఓకే. ₹10 పెట్టాం. ఈ ₹10 పెట్టిన తర్వాత కస్టమర్స్ అందరూ ₹10 చూసి వచ్చేవారు. అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏం చెప్పిందంటే మేడం, ఒక బోర్డు, ఒక స్లేట్ మీద కానీ, ఒక ఫ్లెక్సీ మీద కానీ, ఈ ఫ్లెక్సీ మీద కానీ ఒక విజువలేషన్, ఆ అమౌంట్ ₹10 అనే విజువలేషన్ చూసేసరికి ఒక వ్యక్తి దగ్గర ₹100 ఉంటాయి మేడం. ₹100 ఉన్న దగ్గర ఇంచుమించు ఒక 10-20 మీటర్ల దూరంలో మనకు కనిపిస్తుంటాం. ఈ వ్యక్తి అనాలిసిస్ చేసుకుంటాడు. నా దగ్గర ₹100 ఉన్నాయి, నేను ₹10 రాగజావ తాగితే ఇంకా మిగిలిన ₹90 నేను మళ్ళీ లంచ్ చేయాలా, పెట్రోల్ కొట్టించాలా, ఏం చేయాలని ఒక అనాలిసిస్కి వచ్చి అదొక రకమైన బిజినెస్ టెక్నిక్ అని చెప్పేసి నాకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చెప్పింది. దాన్ని ఫాలోఅప్ అయ్యాను. ఫాలోఅప్ అయిన తర్వాత కస్టమర్స్ అందరూ కనెక్ట్ అవుతున్నారు, ₹10 కనెక్ట్ అవుతున్నారు. ఓకే, ఇప్పుడు టేస్ట్ కనెక్ట్ చేయాలి. మళ్ళీ నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మళ్ళీ చాట్ జీపీటీని అడిగాను. చాట్ జీపీటీ ఓకే, కస్టమర్స్ కనెక్ట్ అయ్యారు, వస్తున్నారు, 30-40 కస్టమర్స్ వస్తున్నారు, కానీ నాకు 200 మెంబర్స్ కస్టమర్స్ కావాలి డైలీ. అయితే ఏం చేయాలి, టేస్ట్ కనెక్ట్ చేయాలని చెప్పేసాను. మాకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మళ్ళీ ఏం చెప్పిందంటే, ఓకే సార్, మీరు టేస్ట్ కనెక్ట్ చేయాలంటున్నారు కాబట్టి దాంట్లో మీరు ఆనియన్స్ యాడ్ చేయండి, క్యారెట్ యాడ్ చేయండి, క్యారెట్ కూడా ఆనియన్స్ లాగా స్లైస్ కట్ చేసి క్యారెట్ యాడ్ చేయండి. టిప్స్ ఇచ్చిందా? టిప్స్ కొన్ని టిప్స్ ఇచ్చింది. ఆనియన్స్, క్యారెట్, వేయించిన పల్లీలు, కొంచెం పెరుగు, కొంచెం నిమ్మరసం, అది కూడా ఎంత పర్సంటేజ్ వేయాలో చెప్పింది. చేసి ఇవ్వండి అని చెప్పింది. చేసేస్తున్న తర్వాత ఈ ఫ్లేవర్ ఆనియన్స్, క్యారెట్, లెమన్, పెరుగు, ఈ వేయించిన పల్లీలు ఇవన్నీ వేయడం వల్ల కస్టమర్ ప్రతి గుటకి ఒకసారి గుటకేసేసరికి 10 పలుకులు నవ్వులుతూ ఉంటూ ఈ రాగి జావను ఆస్వాదిస్తూ అదొక రకమైన ఫీల్ అవుతూ ఉండేవారు.